హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మన ఇంట్లో సులభంగా పెంచుకునే ఒక అద్భుతమైన ఔషధ మొక్క, తమలపాకు మొక్క. ఇంగ్లీష్లో బీటల్ లీఫ్ ప్లాంట్ అంటారు. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది తమలపాకు మొక్కను ఎలా పెంచాలి, ఏ మట్టిలో బాగా పెరుగుతుంది, నీళ్లు సూర్యరశ్మి ఎలా ఇవ్వాలి, ఇంకా టాప్ 8 ఫెర్టిలైజర్స్. తమలపాకు మొక్కలో సూపర్ ఫాస్ట్ గ్రోత్ రావడానికి మీకు 8 బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చెప్తాను. వీడియోను చివరి వరకు చూస్తే మీ మొక్క కూడా చాలా త్వరగా బుషీగా పెరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తమలపాకు మొక్క ఒక క్లైంబర్ ప్లాంట్, అంటే ఇది పైకి అల్లుకునే స్వభావం ఉన్న తీగజాతి మొక్క. ఇది ఎక్కువగా నీడలో, పార్షియల్ షేడ్లో బాగా పెరుగుతుంది. తడిగా ఉండే వాతావరణంలో బాగా పెరుగుతుంది. తమలపాకును పూజలలో ఉపయోగిస్తారు, ఔషధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీలో వాడతారు, అలాగే పాన్ కోసం కూడా ఉపయోగిస్తారు. ముందుగా తమలపాకు మొక్క మట్టి గురించి చూద్దాం. గార్డెన్ సాయిల్ 40%, కోకోపీట్ 30%, కంపోస్ట్ 30%. అలా మీరు పాటింగ్ సాయిల్ వాడితే మంచిది. పాట్ సైజ్ అయితే మీడియం సైజ్ పాట్ ఉండాలి. 10 నుండి 12 ఇంచుల కుండీ అయితే బెటర్ అండి. కుండీకి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మట్టి ఎప్పుడు కూడా తడిగా ఉండాలి, కానీ వాటర్ లాగింగ్ ఉండకూడదు. ఈ తమలపాకు మొక్కకు సన్లైట్ ఎక్కువగా డైరెక్ట్గా తగిలితే ఇష్టం ఉండదు. మార్నింగ్ టైంలో వచ్చే సన్లైట్ 1-2 గంటలు అందిస్తే చాలు. మిగిలిన సమయం అంతా బ్రైట్ లైట్ ఉండి షేడ్గా ఉండాలి. అప్పుడే ఇది చక్కగా పెరుగుతుంది. దీనికి వాటరింగ్ విషయానికి వస్తే డైలీ కొద్ది కొద్దిగా వాటరింగ్ చేయాలి. సమ్మర్లో సాయిల్ పూర్తిగా పొడి కాకుండా చూడాలి. అలా అని ఓవర్ వాటరింగ్ చేయకూడదు. ఓవర్ వాటరింగ్ చేస్తే రూట్స్ పాడవుతాయి. కేర్ఫుల్గా చూసుకోండి. ఈ తమలపాకు మొక్క క్లైంబర్ కాబట్టి చిన్న స్టిక్ లేదా చిన్న సపోర్ట్ ఇవ్వాలి. వాల్కి దగ్గర పెడితే ఇంకా బాగా పైకి అల్లుకుంటుంది. ఇలా చేయడం వల్ల ఆకుల సైజ్ కూడా పెరుగుతుంది. ఈ తమలపాకు మొక్క బుషీగా రావాలంటే రెగ్యులర్ ప్రూనింగ్ చేయాలండి. టిప్స్ని కట్ చేయడం, పైన టిప్స్ని కట్ చేయొచ్చు, లేదా అడుగు భాగంలో ఉన్న ఓల్డ్ లీవ్స్, పాత ఆకుల్ని కోసి మనం వాడుకోవడం. అలా చేస్తే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఇప్పుడు మనం తమలపాకు మొక్కకి ఇవ్వాల్సిన టాప్ 8 బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. ఈ తమలపాకు మొక్కకు ఎక్కువగా నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అవసరం ఉంటుంది. ఇవి సరైన సమయంలో ఇస్తే లీవ్స్, ఆకులు పెద్దగా పెరుగుతాయి. ప్లాంట్ బుషీ అవుతుంది. ఆకుల రంగు డార్క్ గ్రీన్గా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫెర్టిలైజర్ చూద్దాం. నా దగ్గర ఉన్నవి 2 తమలపాకు మొక్కలు కాబట్టి నేను 2 ఫెర్టిలైజర్స్ మాత్రమే మొక్కకు ఇవ్వగలను. అవి ఈరోజు ఇచ్చి మీకు చూపిస్తాను. మిగిలిన ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలో మీకు నార్మల్గా చూపిస్తాను. ఎందుకంటే 8 ఫెర్టిలైజర్స్ కూడా ఒకేసారి మొక్కలకి ఇవ్వలేం కదా. లిస్ట్లో మొదటిది వెర్మి కంపోస్ట్ అండి. ఇది అన్ని మొక్కలకు బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. దీన్ని సాయిల్ లూజ్ చేసి 1 లేదా 2 గుప్పెళ్ళు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇది మొక్కకు కంప్లీట్ ఫెర్టిలైజర్ లాంటిది. సాయిల్ ఫెర్టిలిటీని పెంచి ప్లాంట్ ఓవరాల్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆకులు హెల్దీ అవుతాయి. సెకండ్ ఫెర్టిలైజర్ నీమ్ కేక్. నీమ్ కేక్ అంటే వేపపిండి అండి. ఇది తమలపాకు మొక్కకు ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. దీనికి ఉన్న ఘాటు స్మెల్కి పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుంది. 2 in 1 అన్నమాట. ఫెర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్. ఇందులో నైట్రోజన్ కొద్దిగా ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటాయి. దీని డోస్ వచ్చేసి 1 స్పూన్ సాయిల్లో వేసి మిక్స్ చేయండి. 15 రోజులకు ఒకసారి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ నీమ్ కేక్ పౌడర్ మొక్కకు మంచి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. న్యూట్రియంట్స్, పోషకాలు మట్టిలోకి స్లోగా రిలీజ్ అవుతాయి. రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, వేర్లను బలపరుస్తుంది, అలాగే మట్టిలో ఇన్సెక్ట్స్ రాకుండా కాపాడుతుంది. పెస్ట్స్ కంట్రోల్ అవుతాయి. థర్డ్ ఫెర్టిలైజర్ సీవీడ్ అండి. ఇది అన్ని పూలు, పండ్లు, అన్ని రకాల మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సీవీడ్ అంటే సముద్రపు నాచు మొక్కల నుండి తయారు చేసిన ఫెర్టిలైజర్ అన్నమాట.
ఇందులో పోషకాలు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ ఐరన్, జింక్, మెగ్నీషియం ఉంటాయి. మొక్కకు సహజంగా ఎదగడానికి కావాల్సిన న్యాచురల్ గ్రోత్ హార్మోన్స్ ఇందులో ఉంటాయి. ఇది ఒక 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి తమలపాకు మొక్కకు 10 లేదా 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. దీన్ని మీరు స్ప్రేగా కూడా మొక్క మీద స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయడానికైతే డోస్ వచ్చి 3 ml 1 లీటర్ వాటర్లో కలిపితే చాలు. ఇది ప్లాంట్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది. ముఖ్యంగా లీవ్స్, ఆకులు, అలాగే రూట్స్, వేర్లు బాగా డెవలప్ అవుతాయి. ఆకుల సైజ్ పెరుగుతుంది. ఫాస్ట్ గ్రోత్ బూస్టర్గా మొక్కకు పనిచేస్తుంది. 4th ఫెర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అండి. ఇది ఆవపిండి, ఆవ చెక్కలు, ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన బై ప్రొడక్ట్. ఈ ఆవ చెక్కల్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 4:1:1 రేషియోలో ఉంటాయి. ఇది నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ కాబట్టి లీఫ్ గ్రోత్ సూపర్ ఫాస్ట్ అవుతుంది. ప్లాంట్ బుషీగా గుబురుగా పెరుగుతుంది. దీనిని ఎలా వాడాలంటే ఒక్క చెక్క, ఈ సైజ్ చెక్క తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి 2 రోజులు సోక్ చేయండి, నానబెట్టి ఉంచండి. తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేసి డైరెక్ట్గా సాయిల్లో పోసేయాలి. మొక్క మొదట్లో ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ అండి. మిగిలిన ఫెర్టిలైజర్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 5th ఫెర్టిలైజర్ కౌ మాన్యూర్. ఇది ఆవు పిడకలు ఎండలో ఎండబెట్టి బాగా మాగినవి 2-3 పీసెస్ తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసి 24 గంటల పాటు సోక్ చేసి ఉంచాలి, నానబెట్టి ఉంచాలి. తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేసి ఎంత ఫెర్టిలైజర్ వచ్చిందో అంత నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి మొక్క మొదట్లో 15 రోజులకు లేదా 20 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. ఇందులో నైట్రోజన్ ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. ఇందులో బెనిఫిషియల్ మైక్రోబ్స్, మట్టిని సారవంతంగా మార్చి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది ఇవ్వడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. మాయిశ్చర్ మట్టిలో ఎక్కువసేపు నిలిచి ఉంటుంది, రీటైన్ అయి ఉంటుంది. ఈ మెథడ్ ట్రెడిషనల్ అండి, కానీ చాలా పవర్ఫుల్. సహజ పోషకాలు మొక్కకు అందిస్తుంది. 6th ఫెర్టిలైజర్ గ్రౌండ్నట్ కేక్, వేరుశనగ చెక్కలు. మస్టర్డ్ కేక్ లాగానే వేరుశనగ చెక్కలు అన్నమాట. ఇందులో కూడా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. కాకపోతే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న ముక్క, ఈ సైజ్ ముక్క 1 లీటర్ వాటర్లో వేసి 2 రోజులు నానబెట్టి ఆ తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేసి మొక్క మొదట్లో వేసేయాలి. 20 రోజులకు ఒకసారి ఇస్తే మంచిది. లీఫ్ గ్రోత్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది దీనివల్ల. 7th ఫెర్టిలైజర్ ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది మొక్కలకు మెగ్నీషియం, సల్ఫర్ని అందిస్తుంది. అందుకే దీన్ని మెగ్నీషియం సల్ఫేట్ అంటారు. ఇది 1 చెంచా 1 లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద స్ప్రే చేయొచ్చు లేదా డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చేయచ్చు. నెలకొకసారి ఇస్తే చాలు. ఇది లీవ్స్ని గ్రీన్గా మరియు షైనీగా చేస్తుంది. ఆకులు పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఆకులు పసుపు రంగులోకి మారడం తగ్గుతుంది. 8th ఫెర్టిలైజర్, లాస్ట్ ఫెర్టిలైజర్ కాఫీ గ్రౌండ్స్, కాఫీ పొడి. ఇందులో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తమలపాకు మొక్కకు నెలకొకసారి 1 అర చెంచా సాయిల్లో వేసి కలిపేయడమే అండి. ఇది ఇవ్వడం వల్ల తమలపాకు ఆకులు పెద్దగా వస్తాయి, ప్లాంట్ షైనీగా మారుతుంది, సాయిల్ స్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీ తమలపాకు మొక్క బుషీగా, గుబురుగా తయారవుతుంది, గుబురుగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.